ఆచి చికెన్ మసాలా. స్టాక్ మార్కెట్లు ఇవాళ పాజిటివ్ గా స్పందించాయి. యుద్ధంపై ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దాంతో ఇవాళ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 400 పాయింట్లు లాభాలను అందుకున్నాయి. వారం రోజులుగా నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో పెట్టుబడిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే శివ. సత్యనారాయణ గారు, నిన్న ట్రంప్ 5 రోజుల విరామం అంటూ ప్రకటించినటువంటి నేపథ్యంలో మార్కెట్లు పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టున్నాయి. అవును, అదే న్యూస్ ఇప్పుడు. అయితే రాత్రి మనకి జరిగింది ఏమిటి అంటే, నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత జరిగింది అది. దాని మీద కొంచెం అంటే ట్రంప్ పోస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వక ముందు 5 నిమిషాల ముందే ఈ క్రూడ్ ఆయిల్ మీద 5400 కోట్లు ట్రేడింగ్ జరిగింది అనేది వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసిరని, తర్వాత వీళ్ళు ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది అని, తర్వాత మళ్ళీ వీళ్ళందరూ అంటే క్రూడ్ ఆయిల్ ఫాలో అవడం జరిగింది, వీళ్ళు కొనుక్కోవడం జరిగింది అని చెప్పేసి దాని మీద ఇప్పుడు ఒక న్యూస్ ఉంది. కానీ అది ఎంతవరకు నిజం అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు దాన్ని. ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంటే ట్రంప్ ఇంకా పోస్ట్ చేయక ముందే జరుగుతుందని న్యూస్ బయటికి రావడం, వాళ్ళు ట్రేడింగ్ చేయటం, దాంతో సరే అది ఒక పక్కకి. రెండోది, ఈ రోజు మాత్రం మనకి మార్కెట్లు బాగా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఒక 7-8 కారణాలు. మెయిన్ ఈ ట్రంప్ 5 రోజుల విరామం అంటే సీజ్ ఫైర్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ ప్రకటనతోటి ఈ అంతర్జాతీయంగా ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉన్నాయో అవన్నీ డౌన్ అవటం, దాంతో ఒక్కసారిగా వరల్డ్ మార్కెట్ లో పాజిటివ్ లోకి వెళ్ళటం. ఈ వరల్డ్ మార్కెట్ లో పాజిటివ్ లోకి ఎప్పుడైతే వచ్చాయో క్రూడ్ ఆయిల్ తగ్గగానే నిన్న $90 వచ్చింది. గోల్డ్ అయితే ఒక టైంలో $699 లోకి హైకి వాలటాలిటీ. అయితే దాని నుంచి ఒక్కసారిగా వరల్డ్ మార్కెట్ లో పాజిటివ్ లోకి రావటం. గోల్డ్ సిల్వర్ 30,000 నిన్న ఉదయం మైనస్ ఉన్నదల్లా సాయంత్రానికి పాజిటివ్ లోకి రావటం, రికవరీ అవ్వటం. ఒక్కసారిగా మన గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 900 పాయింట్లు కూడా పాజిటివ్ లోకి చూపించడం జరిగింది. అంటే 2700 పాయింట్లు అన్నమాట. అయితే ఇవాళ ఉదయానికి కొంచెం మళ్ళీ ఉదయం అయితే 1700 పాయింట్ల వరకు కూడా ప్రాఫిట్ లోకి రావడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు ఓవరాల్ గా ఈ రోజు పెరిగిన దాని ప్రకారంగా ఒక ఛానల్లోనో 7 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిందని, కొన్ని ఛానల్స్ లోనో 8 లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిందని, ఈ రోజు మాత్రం మొత్తం ఓవరాల్ గా కంటిన్యూగా పాజిటివ్ లోనే ట్రేడ్ అవడం జరిగింది. ఇప్పుడు ఈ బిఎస్సి సెన్సెక్స్ లో ఏవైతే 30 కంపెనీలు ఉన్నాయో 28 పాజిటివ్ లోనే, 2 మాత్రమే మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. అయితే ఈ నిఫ్టీ 50 వచ్చి 399.75 పాయింట్లు ప్లస్ లో, బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 1372.06, నిఫ్టీ 500 402.75, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 1167.91. అయితే నిఫ్టీ ఐటీ 501, ఇలా నిఫ్టీ మిడ్ క్యాప్ అనుకోండి, బ్యాంక్ ఎక్స్ ఒక్కటి కూడా ఈ మైనస్ లేదు, అన్ని పాజిటివ్ లోనే ఇవాళ క్లోజ్ అవడం జరిగింది. అయితే మనం గమనించవలసింది ఏమిటి అంటే, వరల్డ్ మార్కెట్లు పెరిగినప్పుడు మన మార్కెట్లు పెరుగుతాయి. ఓకే, ఇది రిలీఫ్ ర్యాలీనా లేకపోతే రియల్ ర్యాలీనా? రిలీఫ్ ర్యాలీ అనుకుంటే ఎందుకు రిలీఫ్ ర్యాలీ, ఎందుకు రియల్ ర్యాలీ? ఈ రిలీఫ్ ర్యాలీ అంటే ఏంటిదంటే, ఇవాళ మంగళవారం మనకి ఎన్ఎస్సి ఏదైతే ఉందో వీక్లీ సెటిల్మెంట్ ఎక్స్పైరీ డే, అదొక రీజన్. తర్వాత ఏంటిది, నిన్న బాగా పడింది కాబట్టి నిన్న షార్ట్ సెల్లింగ్ బాగా జరిగింది, అది వాళ్ళ షార్ట్ కవరింగ్ జరిగి ఉండొచ్చు, ఒక రీజన్. తర్వాత ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ, షార్ట్ కవరింగ్, వీటితోటి ఒక్కసారిగా వరల్డ్ మార్కెట్లు పాజిటివ్ లోకి రావడంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఈ అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఏదైతే అన్నారో ఇరాన్ ఖండించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చర్చలకు వస్తున్నారు అన్నట్టుగా ఆ న్యూస్ తోటి మళ్ళీ మన మార్కెట్లు పొద్దున కొంచెం అటు ఇటుకున్నా గానీ ఓవరాల్ గా మళ్ళీ పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇవి అంటే చర్చలకు అంగీకారం అన్నట్టుగా. అయితే మళ్ళీ ఏంటిది, వాల్యూ బయింగ్ అంటే ఎప్పుడైతే బాగా పడుతూ వచ్చిందో ఇయర్లీ లో వరకు వచ్చేసింది మార్కెట్లు. ఇయర్లీ లోకి ఎప్పుడైతే వచ్చిందో వాల్యూ బయింగ్ నెక్స్ట్ వీక్ ఫస్ట్ తర్వాత మనకి ఆటోమేటిక్ గా మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. అంటే మనం గమనించవలసింది ఏంటిదంటే, ఇప్పుడు మనకి శ్రీరామనవమి సెలవు ఒకటి ఉంది, అది మనం చూడాలి. ఈ శ్రీరామనవమి సెలవు ఎల్లుండి ఉంది, ఆ రోజు మార్కెట్ మనకి హాలిడే.
మళ్ళీ 31వ తారీఖు మనకి మార్చి వచ్చేటప్పటికి మహావీర్ జయంతి సెలవు ఉంది. ఈ 2 సెలవులు ఉన్నాయి. అంటే ఈ మధ్యలోనే ఏం జరుగుతుంది, మన మార్కెట్ పాజిటివా నెగిటివా న్యూట్రలా వరల్డ్ మార్కెట్లు అంటే వరల్డ్ మార్కెట్లు రన్నింగ్ లో ఉంటాయి, మనకి మాత్రం 2 సెలవులు ఉన్నాయి అన్నమాట. అయితే వరల్డ్ మార్కెట్లు అన్ని పెరిగినప్పుడు మన మార్కెట్లు పెరుగుతాయి. అయితే ఎక్స్పైరీ అప్పుడు మాత్రం కొంచెం ఒక విధంగా ఉంటుంది, అంటే ఉదయం పూటకి మళ్ళీ ఈవినింగ్ కి ఓకే బాగానే ఉంది. మళ్ళీ ఎప్పుడైతే ఈ మార్కెట్ పాజిటివ్ లోకి వస్తుందో, క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే మైనస్ లోకి వెళ్తుందో షేర్ మార్కెట్ పాజిటివ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చి నిన్న $90 పోయింది, ఉదయం $100 $101 ఉంది. ఇప్పుడు 97.50 ట్రేడ్ అవటం జరిగింది. దాంతో గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ పెరగడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ ఎంత పెరిగింది అంటే 1000 పైన పెరిగింది గోల్డ్. సిల్వర్ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవడం జరుగుతుంది. పెద్దగా సిల్వర్ ఫ్లాట్ గానే ఉన్నట్టు, అంటే మైనస్ అంతా వెళ్ళిపోయినట్టు ఓవరాల్ గా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఏది గోల్డ్ సిల్వర్. ఇప్పుడు ఏదైతే మనం చూడవలసింది ఏంటిదంటే గోల్డ్ వచ్చి ఫ్లాట్ గా ఉన్నట్టు, సిల్వర్ వచ్చేసేటప్పటికి అది కూడా 1% నియర్లు పాజిటివ్ లో ఉన్నట్టు. తర్వాత బ్రెంట్ ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ ఏదైతే బ్రెంట్ ఆయిల్ అంటామో అది కూడా నిన్నటి మీద పోలిస్తే అంటే నిన్న $90 కూడా రావడం జరిగింది. మళ్ళీ పెరిగి కొంచెం ఇప్పుడు కూడా 97.5. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ కనుక వరల్డ్ మార్కెట్ లో కనుక తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివ్, షేర్ మార్కెట్ పాజిటివ్. ఎప్పుడైతే షేర్ మార్కెట్ పాజిటివ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా రూపీ స్ట్రాంగ్ అవుతుంది, అంటే బలోపేతం అవుతుంది. అదొకటి. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ మన మార్కెట్లు అంటే క్రూడ్ ఆయిల్ ఫాల్ అయ్యి మన మార్కెట్ పాజిటివ్ లోకి వస్తే ఇండియా విక్స్ మైనస్ లోకి వెళ్ళిపోతుంది. ఆల్ టైమ్ హైక్ దగ్గరలో ఉండే ఇవాళ ఇండియా విక్స్ కూడా -7% కు రావడం జరిగింది. ఇప్పుడు మనం చూడవలసింది ఏమిటి అంటే ఎఫ్ఐఐలు గనక కొనటం మొదలు పెడితే తప్ప మన మార్కెట్లు పాజిటివ్ జోన్ లోకి వచ్చినట్టు అనేది కాదు ఒకటి. రెండోది, ఇప్పుడు ఏదైతే 5 రోజులు విరామం అన్నాడో మనకి 2 రోజులు సెలవులే వచ్చినాయి. అంటే 23 ఆయన విరామం 5 రోజులు, అంటే 23, 24, 25, 26, 27. అంటే మళ్ళీ వీకెండ్ వస్తుంది. ఈ వీకెండ్ వచ్చేటప్పటికి మళ్ళీ శని ఆదివారం సెలవు ఉంటది. 27 అంటే మళ్ళీ 28, 29 శనివారం సెలవు ఉంటది, శని ఆదివారం సెలవు ఉంటది, మళ్ళీ సోమవారానికి. అంటే ఈ 30వ తారీఖు లోపు ఈ 5 రోజుల్లో ఏమేం జరుగుతాయి? మరి ఈ హర్ముజ్ జల్ సంధి ఓపెనా, మరి ఈ చర్చలు అయితాయా కావా, చర్చలు వల్ల ఎంతవరకు ఏంటిది అనేది ఇక మనం రాబోయే రోజుల్లో ఎప్పటికప్పుడు చూసుకొని అప్డేట్ అవ్వటం తప్ప మనం గమనించవలసింది. ఎందుకు అంటున్నంటే ఇప్పటికి కూడా ఎంఎంఐ ఉంది, మార్కెట్ మూడ్ ఇండెక్స్, అది ఇంకా 22 దగ్గరే ఉంది. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే ఉంది మార్కెట్. ఇంకోటి ఇండియా విక్స్ ఏదైతే ఉందో సరే ఇవాళ కొంచెం డౌన్ అయింది ఒకటి. రెండోది వాల్యూ బయింగ్ జరుగుతుంది అనేది ఒకటి. మనకి 2 సెలవులు ఉన్నాయి. ఒకటి మనకి April 1 నుంచి మళ్ళీ ఏదైతే యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్స్ వస్తాయి, అంటే యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి ఫైనాన్షియల్ ఇయర్. అప్పుడు మళ్ళీ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. అయితే ఏదున్నా కానీ నిన్నటి వరకు ఒక వర్షన్, ఈ రోజు మాత్రం పాజిటివ్ లోనే ఉంది. కాకపోతే రాత్రి మనకి తెలిసే టైంకి మార్కెట్లు అప్పటికి మనం క్లోజ్ అయింది కాబట్టి ఇవాళ ఉదయం అది ఆ పాజిటివ్ లోనే మనకి రన్ అవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు అంటే ఏంటిది, ఈ ట్రంప్ పోస్ట్ కు ముందు ఏదైతే ఉందో 5,400 కోట్లు ట్రేడింగ్ జరిగింది అనేది వాళ్ళ యొక్క అన్నమాట. అది ఇప్పుడే వచ్చింది ఇంతకు ముందే. ఆయిల్ మార్కెట్ లో ఏకంగా వాళ్ళు 5,400 కోట్లు, అది యాదృచ్ఛికమా అసాధారణమా, వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిరా లేదా అనేది అంటే మన ఇండియన్ టైమింగ్స్ కి న్యూయార్క్ కాలమానం ప్రకారము అంటే నిన్న సాయంత్రం అన్నమాట. మనం నిన్న సోమవారం, వాళ్ళకి నిన్న సాయంత్రం అప్పుడు ఉదయం అవుతుంది. అది 6:49, 6:50 మధ్యలో ఈ బ్రెంట్ క్రూడ్ ఒక్కసారిగా 6,200 ఫ్యూచర్ కాంట్రాక్ట్లు ట్రేడ్ అయినాయని, ఒక్కసారిగా ఈ చమురు ధరలు తగ్గిపోయినాయని, ఈ చమురు ధరలు అంటే షార్ట్ సెల్లింగ్ చేసినట్టు వాళ్ళు చేయగానే వాళ్ళు అనౌన్స్ చేయటం జరిగింది. ఎవరు? ట్రంప్. ఒక్కసారిగా అంటే ఇదంతా ఏంటిది, ఇదంతా $580 బిలియన్ భారత్ కరెన్సీలో 5,400 కోట్లు ఉంటుందని ఈ బ్లూంబెర్గ్ డేటా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే S&P స్టాండర్డ్ అండ్ పూర్ ఉంటుంది, దాని 500 సూచీకి సంబంధించి ఫ్యూచర్స్ కూడా బాగా పెరగడం జరిగింది. మళ్ళీ వెమ్మటే ఈ ట్రేడింగ్ జరిగిన 15 నిమిషాలకి
మన ట్రంప్ 7 గంటల 4 నిమిషాలకి ఆయన ఇరాన్ పై దాడులు వాయిదా వేస్తున్నట్టు ఆయన పోస్ట్ చేసిండు. వెంబటే ఒక్కసారిగా ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఫాలో అవడం జరిగిందో, ఈ హైలో అమ్మిన వాళ్ళు ఎవరైతే షార్ట్ సెల్లింగ్ చేసిర్రో వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. ఎప్పుడైతే ఏమవుతుందంటే హైలో షార్ట్ సెల్లింగ్ జరిగింది, లోకి వచ్చినప్పుడు అంటే తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ గా సిస్టమ్ కానీ వాళ్ళు కానీ మళ్ళీ బయింగ్ లో జరిగింది. ఇదంతా కూడా యాదృశ్చికమా లేకపోతే ఏం జరిగింది ఈ టైమింగ్ మీద ఇప్పటికి కొంచెం చర్చలు నడుస్తున్నాయి. ఇదంతా కూడా బెట్టింగ్ కి సంబంధించింది అనమాట. బెట్టింగ్ అంటే ఏంది, ఇటువంటి న్యూస్ కానీ ఏదైనా వచ్చినప్పుడు బెట్టింగ్ మాదిరి జరుగుతూ ఉంటది. ఈ ట్రేడింగ్ మీద పలు అనుమానాలు అయితే ఉన్నాయి. అది ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవనేది సమాచారం. అయితే మనం చెప్పవలసింది చూడవలసింది ఏంటిదంటే ఇప్పుడు ఈ టైంకి ఓకే మార్కెట్ పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. మళ్ళీ ఇవాళ రాత్రికి అమెరికా మార్కెట్లు, రేపు ఉదయం ఏషియన్ మార్కెట్లు, మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ తోటి మళ్ళీ మన మార్కెట్ లో రేపు పాజిటివా నెగిటివా న్యూట్రల్ అనేది రేపు ఉదయం తెలుస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ శివ.